సింపుల్గా కట్టు పొంగల్ చేసుకునే విధానం అండి. కుక్కర్లో ఇలా పెట్టుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ పెట్టండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను కట్టి పొంగల్ చేస్తున్నా. బియ్యం ఈ డబ్బాతో ఓ డబ్బా తీసుకున్నా, ఇయ్యం సగం తీసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ రెండు కలిపి క్లీనింగ్ చేసి తీసుకోవాలి. ముందు ఇదిగోండి అల్లం ముక్క సగం చిన్న చిన్న ముక్కలు కోసి మొత్తం ముక్కలు కోసేస్తా కడిగేసి. ఇవేమో ఒక 9 తీసుకున్నా, ఇదిగోండి క్లీన్ చేశాను. ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అన్నీ. ఇదిగోండి ఇప్పుడు ఇటువైపు ఉన్నాయేమో తర్వాత వేయాలి, ఉడకబెట్టినది ఇటువైపు ఏమో వేసేయాలి. ఇప్పుడు వేసేస్తున్నాను. అనుకోవచ్చు చాలామంది నెయ్యిలో వేపుతారు కదా అని, అది ఇప్పుడు కాదు, ఎప్పుడు వేపుతాను నేను చెప్తాను. ఇలా చక్కగా వేసేసుకోవచ్చు అన్నీ కలిపేసి. చివర్లో మనం ఆ మొక్కలో వేసుకోవచ్చు. ఇదిగోండి ఇది అయింది కదా. ఇప్పుడు దీంట్లో మిరియాలు కూడా వేసేసి కొంచెం ఉప్పు నెయ్యి వేద్దాము. ఇదిగోండి ఆవు నెయ్యి వేసాను, మిరియాలు వేసా, పచ్చిమిర్చి, అల్లం వేసే, ఉప్పు ఇదిగోండి. దీంతో 2 స్పూన్లు వేస్తాం సరిపోద్ది. కల్లుప్పు ఉప్పు ఎక్కువ ఉంటుందండి, సాల్ట్ వేయలే నేను కల్లుప్పు వేసి. ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం. మనకి మెత్తగా కావాలంటే ఎక్కువ పోసుకోండి, తక్కువ పొడి పొడికి కావాలంటే మామూలు పోసుకోండి. నాకు మెత్తగా ఇష్టం, అందుకని నేను ఎన్ని పోస్తుంది 1 2 3 అంటే గ్లాసున్నరకి చప్పున నేను అర గ్లాసు పప్పు, గ్లాసున్నర ఇది వేసా కదండి. ఉప్పు అంతా వేస్తే ఇక కుక్కర్ పెట్టేయడమే. ఒక 3-4 విజిల్లు ఫుల్ మంట పెట్టేసి 3-4 విజిల్లు రానిస్తే చాలండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇదిగోండి చక్కగా చూసారా, మరీ అంత శుద్ధగా నేను, మీకు పొడిగా కావాలనుకుంటే చక్కగా కొంచెం, నేను డబ్బా బియ్యము, అర డబ్బా పెసరపప్పు వేసానండి. మిరియాలు ఒక 1/2 స్పూను, ఒక 9 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అవన్నీ వేసా కదా. ఇవి చక్కగా పొడి పొడిగా మంచిగా వచ్చింది, చూసారు కదా. అంటే నేను మరీ పొడిగా వేసుకోవాలి, మీకు పొడిగా కావాలనుకుంటే 2.25 పోసుకోండి. సరే, డబ్బాన్నర కదా పప్పును బియ్యం కలిపి, 2.25 పోసుకుంటే 2.5 అయితే మళ్ళీ ఇలాగే వచ్చింది. నేను 2.5 వేసా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. నెయ్యితో వెన్న చేశాను, ఆ వెన్న కూడా పెడతాను. అలాగే నెయ్యి కూడా కాసి నెయ్యి కూడా తాలింపు వేస్తానండి. నెయ్యి ఫ్రెష్ది, కొంచెం స్వామికి ఇదిగోండి కొంచెం స్వామికి తీసాను వెన్న. ఇదేమో ఇప్పుడు కరగబెట్టేస్తానండి. ఇదిగోండి చక్కగా ఈ నెయ్యి కరగబెట్టేసుకుంటా, ఎందుకంటే ఫ్రెష్గా వెన్న ఉంది. ఇప్పుడే స్నానం చేసి చక్కగా మిక్సీలో వేస్తానండి. మిక్సీలో అయితేనే చక్కగా మంచి, ఒక 5 నిమిషాలు అలా మిక్సీ ఆపుతూ ఆన్ చేస్తూ ఉంటే మంచిగా వస్తుంది, చక్కగా బాగుంటుందండి. ఇది అయిపోయింది కదా. ఇది ఇచ్చేసుకుంటున్నాం. అందులోకి దేవుడు ఫోటోలు అయ్యి బొట్లు పెట్టేసుకుందండి. ఇది కొంచెం కడగాలి. నెయ్యి కాగింది, తర్వాత తాలింపు వేసేయడమే. కొంచెం నెయ్యి ఆ మూకిట్లో, చిన్న మూకిట్లో వేసి ఇదిగోండి ఆ నెయ్యిలో అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు కలిపి దోరగా ఆ నెయ్యిలో వేపేసి
మొత్తం పెడివే రైస్లో. ఆవిరి ఎక్కువ వల్ల మసగ్గా కనబడుతుంది, ఒక్కోసారి దగ్గరికి పెడతాం కదా ఫోను, అందుకని. ఇదిగోండి ఇంత కలిపేసి పెట్టేయడమే. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. అలాగే దీంట్లో లైవ్ కూడా పెడుతున్నా, చూసి సపోర్ట్ చేయండి. అదిగోండి ఇక వెంకటేశ్వర స్వామికి పూజకి ప్రసాదం చేశాను. కొంచెం వెన్న కూడా తీసి ఫ్రెష్ అయ్యి మేగడ తీసిన దాంతో తోడేసి వెన్న తీసి ఆ వెన్న కూడా వెంకటేశ్వర స్వామికి పెట్టడం జరిగింది. కొంచెం మందికి పొడిగా ఇష్టం, కొంచెంమంది శుద్ధగా ఇష్టం. నేను కొంచెం శుద్ధగా చేశాను, ఎందుకంటే నాకు అలాగే ఇష్టం. ఇదేంటంటే మధ్యాహ్నం రైస్కి కూడా వండాను. కొంచెంమంది ఏంటంటే ఒట్టిగా తినలేదు, నాకు ఒట్టిగానే ఇష్టం. నాకు ఇది దేవుడి ప్రసాదాల్లో పరమాన్నం కన్నా కూడా ఇలా కట్టి పొంగల్